తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 15 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 16న మొత్తం 15 స్థానాల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. నామినేషన్ల దాఖలుకు ఫిబ్రవరి 23వ తేదీ గడువుగా ప్రకటించారు. నామినేషన్ల పరిశీలనకు గడువు ఫిబ్రవరి 24 వరకు నిర్ణయించారు. అలాగే నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 27వ తేదీని గడువుగా నిర్ణయించారు. మార్చి 13న ఈ స్థానాలకు పోలింగ్ నిర్వహించి మార్చి 16న ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తారు. అనంతరం ఫలితాలను ప్రకటించనున్నట్లు ఈసీ తెలిపింది. ఇక ఏపీలో 8 స్థానిక సంస్థలు, 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే తెలంగాణలో ఒక స్థానిక సంస్థల నియోజకవర్గం, మరొక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 15 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 16న మొత్తం 15 స్థానాల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. నామినేషన్ల దాఖలుకు ఫిబ్రవరి 23వ తేదీని గడువుగా ప్రకటించారు. నామినేషన్ల పరిశీలనకు గడువు ఫిబ్రవరి 24 వరకు నిర్ణయించారు. అలాగే నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 27వ తేదీని గడువుగా నిర్ణయించారు. మార్చి 13న ఈ స్థానాలకు పోలింగ్ నిర్వహించి మార్చి 16న ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తారు. అనంతరం ఫలితాలను ప్రకటించనున్నట్లు ఈసీ తెలిపింది. ఇక ఏపీలో 8 స్థానిక సంస్థలు, 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే తెలంగాణలో ఒక స్థానిక సంస్థల నియోజకవర్గం, మరొక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి కృష్ణ అందిస్తారు ఫోన్ లైన్లో. కృష్ణ, చెప్పండి, తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎమ్మెల్సీ నగారాట మోగిందని చెప్పాలి. ఏదైతే ఉందో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా దాదాపు ఏదైతే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ 3 ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో పాటు ఏదైతే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మరొక 3, దీంతో పాటు ఏదైతే ఉన్నాయో ఎమ్మెల్సీలు ఉన్నాయో వీటన్నిటికి కూడా మార్చి 13వ తారీఖు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. దీంతో పాటు మార్చి 13 తర్వాత ఏప్రిల్ 23వ తారీఖు ఏదైతే కౌంటింగ్ ఏదైతే ఉందో కౌంటింగ్ కూడా రిలీజ్ చేయనున్నట్టు మనకి సమాచారం అయితే అందుతుంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.